హలో మామా! పొద్దు పొద్దున్నే ఎక్కడ బయలుదేరనుకుంటున్నారా? చూపిస్తా పదండి. మా పిన్ని వాళ్ళింటికి. ఎందుకు అంటే మా నాయనమ్మ. సుక్కమ్మ గారు అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఈవిడే మా పిన్ని పార్వతి. మా నాయనమ్మ మనవరాలు. ఓకే. ఇప్పుడు సుక్కమ్మ జీవన విధానం తెలుసుకుందాం. ఓకే. నేను మీ రాజు, ఖమ్మం ఒఫీషియల్. ప్లీజ్ సపోర్ట్ మీ మామా. ఏమేమి తిన్నావు ఫుడ్? ఏదైనా మొక్కజొన్న బోదైనా సద్ద బోదైనా జొన్న బోదైనా గటక తాగిన అప్పుడు ఆ రోజులలో పని వేరే తిండి కూడా వేరే కదా. పని పొద్దున్న లేచి పోయినాం, పొద్దుకు వచ్చినాం, మళ్ళీ దంచుకొని వండుకొని కారం నూరుకొని వేసుకొని తిన్నాం. జొన్న ఎన్ని తిన్నావు? జొన్న బోదైనా గటక బోదైనా సద్ద బోదైనా మొక్కజొన్న బోదైనా మొక్కజొన్న కూడా నానబెట్టి తొక్కి కోడుకొని మెత్తగా ఉంటే దాదా చేసుకొని తిన్నాం. అన్ని తినబట్టే సాగు రాట్లే బలం దేవుడు దేశం పాటలేదు. అట్టేం లేదు, అట్ట అనకూడదు. బలం అంటే ఇప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేములే కానీ సజ్జలు జొన్నలు మొక్కజొన్న ఎట్లా? మొక్కజొన్న నానబెట్టి రోటి తొక్కి కోడుకొని రాళ్ళు తీసేసి మెత్తటి కలిపి అసలు కాగినాక అసలు తెచ్చి చల్ల పోసుకొని దుర్రేది. జొన్న అన్నం కూడా అంతేనా? జొన్న కూర వేసుకొని తినేది. జొన్న అన్నం ఎట్లా వండేది? తొక్కి కడుక్కొని గాలించుకొని బత్తలు పోయి కడుక్కి గాలించుకొని చల్లడుకొని వచ్చి వండుకొని చల్ల పోసుకొని తినేది. కూర వేసుకొని ఏదైనా కూర పచ్చిరా బట్ట ఇక సద్ద పూల చల్లే, మొక్కజొన్న చల్లే, జొన్న పూల కూర వేసుకొని జొన్న మాత్రం కూరతో కూరలు అప్పుడు ఏమేమి కూరలు చేసుకునేది? దోసకాయ, టమాటాలు ఎక్కువ, దోసకాయలు, పచ్చి మొక్కలు, మరి ఈ టమాటీలు, ఈ ఆలుగడ్డలు, తోటకూర, బచ్చకూర, అడిగల కూర, సిరికూర, అసలు తోటకూర కూరలన్నీ తిని కూరగాయలు అడిగారు. ఆకుకూరలు బాగా తిన్నాం. ఇంట్లో కూరలు ఎక్కువ చేయాలి. తూటికూర అంటే అవన్నీ కూరగాయలు లేవు అసలు. ఇప్పుడు అన్నయ్యాయి. తూటికూర తెచ్చుకొని వండుకొని తింటే అంత మంచిది. ఇంటికి బలం తిని సిరికూర తెచ్చుకుని దగ్గర కూర తెచ్చుకుని మార్చిన కారం కూడా కొట్టేది కదా బాగా. మార్చిన కారం కొట్టుకొని ఎల్లిపాయలు దంచి వేసుకొని తినేది. కొన్నాళ్ళు పొద్దున్నే ఇంటికి పోతే అన్నింటి దాకా చేసేది పని. 2 గాళ్ళ పోయేది, 3 గాళ్ళ పోయేది. ఒకనాడు 3 అయ్యేది, ఒకనాడు 2 గాలేదు. ఇంట్లో పని చేసుకుని మళ్ళీ మాటిపోట 4 చీకటి పడ్డాక ఫస్ట్ పెద్ద అత్తయ్య నరసమ్మ అత్తయ్య మొదటి ఫస్ట్ కంపెనీ తొలిసూరి ఫస్ట్ ఎవరు నీకు? రావులు. తర్వాత పెద్దమ్మాయి తర్వాత ఇంకొక అక్క రామచంద్రపురం ఇచ్చారు, చచ్చిపోయింది. దాని తర్వాత నేను, నా తర్వాత మన చచ్చిపోయింది మన చేద్దాం. దాని తర్వాత శాసమ్మ. అందరూ పోయారు, ఒకదాన్నే ఉండదు. నీ తోడ పుట్టిన వాళ్ళు, నీ కడుపులో పుట్టిన వాళ్ళు? నా కొడుకు పుట్టిన 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. ఎవరు ఫస్ట్? ఎవరు ఫస్ట్? రావులే. తర్వాత నరసమ్మ. తర్వాత వెంక నరసమ్మ. తర్వాత నేను. తర్వాత కోదరాపురం శాసమ్మ. తర్వాత మా కోటయ్య తర్వాత లక్ష్మమ్మ. నీకు 4 ముగ్గురు అత్తయ్యలు. 4 మగవాళ్ళు. పొద్దుటీలు మాడిపోతే అంతే, పగులు గిగులు లేదు. తెసపోతే సల పోసుకొని మధ్య కానీ పగులు దొప్ప జిల్లేడు ఆకులలో పోసుకొని దొప్పలు దురుకుని తాగేది. కూరలు గీరలు తినలే. ఇప్పుడు నువ్వు పిల్లగాళ్ళకి జ్వరం వస్తే అది ఇస్తావు మందు ఆకు, అది అట్లా దాన్ని ఎట్టెత్తావు? అది సంవత్సరాలు బట్ట ఎన్ని నెలలు అయితే అన్ని ఆకులు. ఏడాది అయితే ఒక్కటే ఆకు, ఏడాది అయితే ఒక ఆకు మీద సగం, 12 నెలలు అయితే ఆకు మీద సగం, 3 ఏళ్ళు అయితే 3 ఆకులు, 4 ఏళ్ళు అయితే 4 ఆకులు. ఇక అంతే. దాన్ని ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తారా? నెలకి 12 నెలలకి ఆకున్నర ఇవ్వాలి. 12 నెలలకి 12 ఆకులు ఇవ్వాలి. అప్పుడు
ఏడ తిన్నాక దాన్ని ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే వాళ్ళని ఎట్ట కట్టుకోమంటావు నువ్వు? ఆ? ఎట్ట కట్టుకోమంటావు దాన్ని నువ్వు అంటే నలిసి? సందాక ఆ, నెలకి ఎన్ని నెలలు అయితే ఉమ్, నెలకి ఎన్ని నెలలు అయితే ఉమ్. ఏడాది వెళ్తే 7.5 6.5. అది ఒక గుడ్లో కట్టి ఓన్లీ సందాకేనా ఇంకేమైనా ఇస్తావు? ఇంకేమైనా తెలుసా నీకు? అదేలే కానీ దేవుడికి దండం పెట్టుకుని ఆ ఏళ్ళకి వెంకటేశ్వర స్వాములకి అందరికి మాలతో మధ్యాహ్నానికి అందరం దండం పెట్టేస్తా. ఉమ్, లేదు ఉమ్. ఇంకో మరి ఇంకేం మామూలు తేలు కడితే వాటికి మందులు అవన్నీ తెలియదు నీకు? తేలు గచ్చం లేదు పాము ఏమి లేవు. ఉమ్, ఇక బెనకాక అని ఇచ్చేది, ఉమ్, పులిటాక అని ఇచ్చేది బట్టలు కూర్చున్న వాళ్ళకి ఉమ్, ఆకి ఇచ్చేది. కానీ ఇప్పుడు అవి కూడా మర్చిపోయాను, మర్చిపోయాను, మైండ్ పోయింది. ఉమ్. ఇప్పుడు ఇది సందాకు పిన్నాకు చెప్పినవా? పిన్నాకు తెలుసా? తెలుసు, పిన్నాకు ఇచ్చిద్దిగా. మీ ఎండ ఉంది పెద్ద చెట్టు, మన సూబది ఎమ్మడి పెడితే దాన్ని చూపించారు తెచ్చుకొని. వెంటనే పెద్దోళ్ళు తెచ్చి కానీ వయసోళ్ళు ఇయ్యరు. మామ పేరు యలమందయ్య. యలమందని పెడితే ఇడికి వచ్చాక రామం చేశాడు. రాముల పేరు అని పెట్టిన. లింగమంతలు గట్టిపోతే లింగయ్య పేరు పెట్టి, తెలగిరి గట్టిపోతే వెంకటేశ్వరు అని పెట్టిన. మరి మా వీడు వెంకర్రావు మయ్య పేరు అయిపోయినాయిగా. మా అమ్మాయిలే మా చిన్నత్త పేరు పెద్దత్త పేరు 20 నాదమ్మ 20 నరసమ్మ. మరి ఇక మా అమ్మాయి పేరు ఒకదానికి సత్యవతి, మా తమ్ముడు చచ్చిపోతే సత్యవతి. సత్యమైతే సత్యవతి అని పెట్టుకున్నాం. మా తమ్ముడు చచ్చిపోయిండు అప్పుడు చిన్నప్పుడు. వీకి ఎమ్మడి పడితే కళ్ళు వచ్చేది అవి పెడితే మా అమ్మాయి పేరు. ఇప్పుడు నువ్వు ఎన్ని తరాలు చూసినావు? 7 తరాలు మెత్తుకుంటాను. ఇప్పుడు నువ్వు నీ కొడుకులు మనవాళ్ళు, మళ్ళీ మనవాళ్ళు మనవరాలను చూసినావు, ముని మనవరాలను చూసినావు. మళ్ళీ ముని మనవరాలు కూడా ఇప్పుడు మళ్ళీ హిందూ వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ ముని మనవరాలు పెళ్లి కూడా చూసినట్టే. ఆరోగ్యం మంచిగా ఉంటది, ఏం కాదు. మంచిగా అట్లా నువ్వు తినబట్టి అప్పుడు నువ్వు తిన్న ఫుడ్ మంచిది కాబట్టి ఇప్పుడు నీకు ఇప్పుడున్న వాళ్ళు మొత్తం ఒకళ్ళకి షుగర్లు బీపీ ఉన్నాయి. అప్పట్లో కట్నాలు వాళ్ళే 15 డబ్బులు ఇస్తా అవి పెట్టి గుడ్డలు కొనేది. నీకెంత ఇచ్చారు కట్నం? కట్నం గిట్టం లేదు, వాళ్ళే 15,000 ఇస్తే గుడ్డలు తెచ్చి పెట్టేది. అంతే. ఇక కట్నాలు గిట్నాలు కానికెళ్ళు ఇవి చేసుకొని పాడు. 5,000 5,000 ఇచ్చిన కూడా గుర్తులేదు. మమ్మకి ఎంత ఇచ్చారు? మమ్మకి మేము జీవాలు దోసి పెట్టారు పై. పెద్దమ్మకి మా దానికో 10 సార్లు దివాలి, వీళ్ళిద్దరికి దివాలి. బాబాయ్ చిన్న బాబాయ్కి పొలం ఇచ్చారు అక్కడ కమలాపురంలో. పెద్దకి కట్నం? పెద్దగా కట్నం లేదు గట్నం లేదు. ఆయన చిన్నత్తయ్యకి 30 పొలం ఇచ్చారు. ఆ పొలం మళ్ళీ కొనుక్కుని డబ్బులు ఇచ్చారు. నడిపామకి సత్యావతిగా నేనేమి మా తమ్ముడే ఇచ్చిండు. వాడు ఉంగరం పెట్టిండు, వాడే బట్టలు ఇచ్చిండు, వాడే మనసు చేసి ఇచ్చిండు, వాడి పెట్టిండు. నేను పైసలు నేను చెయ్యాలి, అసలు పెళ్లి చేయాలని వాళ్ళు మంచిగా. కానీ నేనంటే నీకేం తక్కువ, నేను జాగ్రత్తగా చెప్పకుండా వాళ్ళ గెలకొని తెచ్చి ఉంగరం పెట్టిండు, బట్టలు తెచ్చిండు. పక్క బట్టలు ఏంటి పక్కకి తెచ్చి ఇచ్చిండు. పండుకుంటుంటే మనసు లేదంటే ఒక మనసు తెచ్చిండు, వాడి పెట్టి నేనేం పెట్టలేదు.